రోజైనా దేవుని కోసం కునుకు మానేశావా? ఏ రోజైనా దేవుని కోసమని సెలవు పెట్టి బైబిల్ ఎప్పుడైనా చదివావా? లేదే. ఏమి చేయలేదు ఈ రోజు వరకు. నీవు నీ భార్య నీ పిల్లల కోసం నువ్వు బతుకుతున్నావు అంటే నువ్వు మారు మనసు పొందిన వాడువు కాదు. దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే మారు మనస్సు అక్కరలేని 99 మంది. అంటే ప్రియమైన దేవుని పిల్లారా, మారు మనసు అక్కరలేని 99 మంది అంటే మారు మనసు అక్కర్లేని స్థితిలో నువ్వు ఉన్నావా? ఇంకా మారలేదా? చెప్పు ప్రియమైన దేవుని పిల్లారా. నీ రూపం మారిపోద్ది, నీ రూపం మట్టిలోకి వెళ్ళిపోద్ది. నువ్వు చచ్చిపోతావు, సంపాదించినవన్నీ వదిలేస్తావు. ఈ పొలాలు ఎకరాలు 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 సంపాదించుకున్నవే ఇవన్నీ నువ్వు వదిలేసి అదే పొలంలోను అదే మట్టిలో మట్టిగా మారిపోతావు. ఎందుకంటే దేవుడు ఆత్మను తీసేపోతున్నాడు. అది తీసేశాడు, మాంసము మట్టి అయిపోద్ది. మట్టిగా మారక ముందు ఈ మాంసము ముద్దలో ఆత్మ ఉన్నప్పుడే ఈ ఆత్మ దేవుడు ఇచ్చాడు. దేవుని కోసమే బ్రతకడానికి వచ్చానని తెలుసుకొని నీ రూపాన్ని మట్టిలో కలిపేసుకో. ఒకరోజు యేసు రాకడలో సమాధిలో నుండి లేచి తండ్రి యొద్దకు చేరుకో.